ఇరాన్ యుఎన్కి లేఖ రాసింది. అదే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఏం ప్రస్తావించారు? ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇర్వానీ ఆ లేఖను రాశారు. ఆ లేఖలో తమకి అంటే అమెరికా యుద్ధం చేపిస్తున్నప్పటికీ ఎక్కడి నుంచి చేయించింది? గల్ఫ్ దేశాల నుంచి చేయించింది. చేపిస్తోంది అమెరికా, చేసేది గల్ఫ్ దేశాలు. ఏ ప్రాంతం నుంచి అయితే మా మీద యుద్ధం జరిగిందో, ఏ ప్రాంతం నుంచి అయితే ఆర్మీని పంపించారో, ఏ ప్రాంతం నుంచి అయితే మిసైల్స్ దాడి చేశాయో ఆ ప్రాంతాలు ఈరోజు మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అనేది లేఖలో ప్రస్తావించారు. ఆ ప్రాంతాలే యుఏఈ అండ్ జోర్డాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్. ఈ ప్రాంతాలు అన్నీ నష్టపరిహారం చెల్లించాలి మాకు అనేది ఆ లేఖలో యుఎన్కి ఇవ్వడం జరిగింది ఇర్వానీ. దాంతోపాటు ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు. యుఎన్ చార్టర్ ప్రకారం ఇది పూర్తి విరుద్ధమైన యుద్ధం, పర్టికులర్గా ఒక సార్వభౌమాధికారం మీద జరిపిన దాడి. మొత్తంగా ఈ నష్టం ఏదైతే ఉందో, ఈ గల్ఫ్ దేశాల ద్వారా జరిగిన యుద్ధంతో ఇరాన్ అనేక రకాల నష్టాలను ఎదుర్కొంది. అంటే యుద్ధ నష్ట పరిహార డిమాండ్కి సంబంధించి ఏమేమి ప్రస్తావించింది అంటే ఇది అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించడమే, యుఎన్ చార్టర్ని ఉల్లంఘించడమే అనేది పేర్కొంటోంది ఇరాన్. యుఎన్ చార్టర్ ప్రకారం ఒక సార్వభౌమాది దేశం మీద ఇలా మరొక దేశం వచ్చి ఇలా విచ్చలవిడిగా దాడి చేయడం నేరం అనే విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించింది ఇరాన్. దాంతోపాటు నౌకాదళ దిగ్బంధం మీద కూడా ఫిర్యాదు చేసింది. ఇలా అంటే ఇరాన్లోని నౌకాశ్రయాలకి అమెరికా విధిస్తున్న ఆంక్షల్ని తప్పుపడుతోంది. పర్టికులర్గా అంటే ఒక దేశానికి సంబంధించిన నౌకాశ్రయాల మీదకి ఎలా ఇంకొక దేశం ఆంక్షలు విధిస్తుంది అనే దానిని ఇక్కడ తప్పుపడుతుంది. ఇది ప్రాంతీయ శాంతికి ముప్పు అనేది కూడా ఇరాన్ పేర్కొంది. అలాగే పౌర మౌలిక సదుపాయాల ధ్వంసం, అమెరికా దాడుల వల్ల ఇరాన్లోని చమురు నిల్వలు, గ్యాస్ నిల్వలు, అలాగే మౌలిక సదుపాయాలు పూర్తిగా అనేక రకాల నష్టాలు జరిగాయి. బిల్డింగ్ కొలాప్స్ అయిపోయాయి, ఎయిర్పోర్ట్స్ ధ్వంసమైపోయాయి. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఇరాన్ యుఎన్కి రాసిన లేఖలో స్పష్టం చేయడం జరిగింది.